హాయ్ ఫ్రెండ్స్, మనం కొండవీటి కోటకు వెళ్ళే దారిలో కత్తుల బావి ప్రదేశం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఆ కత్తుల బావి గురించి, ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక విగ్రహం కనిపించింది. అదేంటా అని చూద్దామని వెళ్ళాం. మా వాడైతే చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చాడు చూద్దామని. అది వినాయక విగ్రహం అలా ఉందన్నమాట. పిల్లలు కూడా, మిగతా వాళ్ళు కూడా వచ్చారు చూడటానికి, మాతో పాటు వచ్చిన పిల్లలు. ఇది వినాయక విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, అలా లోపలికి వెళ్తున్నాం. మేము లోపల ఏముందో తెలుసుకుందామని, ఆ కత్తుల బావి ఏంటి, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామని అలా లోపలికి బయలుదేరాం. పిల్లలందరూ చాలా సరదాగా ఉన్నారు. అందరూ చూద్దామని ఇంట్రెస్ట్గా కూడా ఉన్నారు. ఇక లోపలికి బయలుదేరే ద్వారం దగ్గర ఇక్కడ చూడండి, టెంపుల్లో ఎలా ఉంటుందో అలాగా స్తంభాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా దూరం ఉంది లోపలికి. ఇట్లా వెళ్తూ ఉన్నాం. మా వాడైతే నాకంటే ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నాడు తెలుసుకుందామని. చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. ఆపేశాను, నిజంగా బాగుందేమోనని చెప్పి ఆపేశాను నేను. తర్వాత అక్కడికి వెళ్ళాం. పిల్లలందరూ చాలా కోలాహలంగా చూద్దామని అక్కడికి వచ్చారు. కానీ అంత చీకటిగా ఉంది ఆ ప్రదేశం. అక్కడ ఏముందో తెలుసుకుందామని చెప్పి ఫోన్లో లైట్ వేసి చూస్తే అంతా కూడా మూసేసి ఉంది బావి. బాగా చీకటి అయిపోయింది. ఆ లైట్కి పిల్లలు అందరూ వెళ్ళటం వల్ల డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా కెమెరాని కమ్మేసినాయి. సరిగ్గా బయటకు వచ్చేసాం. ఇక మాతో పాటు వచ్చిన స్టాఫ్, పిల్లలు కూడా చూడటానికని వచ్చారు. కానీ మొత్తం చీకటిగా ఉంది. ఆ బావి అనేది క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారనే విషయం మనకు తెలియదు. ఇక బయటకు వచ్చాం. బయట ఇది ఆ కత్తుల బావి మూసేసిన ప్రాంతం యొక్క వెనక వైపు ఇది. ఈ ప్లేస్లో పిల్లలందరూ కూడా చిల్ అవుతూ ఉన్నారు సరదాగా అట్లా. అయితే ఇక్కడ ఆ పిల్లలందరూ కూడా ఇట దారి ఉంది సరే వెళ్దామని చూస్తే అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు ఆ గ్రామ వాస్తవ్యులు. సరే ఇక పిల్లలు కనిపించి అక్కడ మా ఊడైతే అక్కడ ఏదో కనిపించింది, పుట్టగొడుగులాగా ఉంది పెద్దదని చెప్పి దాన్ని టెస్ట్ చేస్తున్నాడు. దాన్ని కాలుతో లాగి చూశాడు అదేంటా అని. కానీ అది పుట్టగొడుగు కాదు, పేపర్ కప్ అది. అలా అయిపోయింది. ఇక ఇది వెనక భాగం అండి. మా వాడైతే దాని పైకి ఎక్కి చూస్తూ ఉన్నాడు. సరే అట్లా ఉంటే కొద్దిసేపటికి పిల్లలు వచ్చి, సార్ అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఈ కత్తుల బావి గురించి ఇక్కడ జరిగినటువంటి విశేషాలు చెప్తా ఉన్నాడు, లోపలికి వెళ్దాం సార్ అని చెప్పి అడిగాడు. సరే అని చెప్పి మేము లోపలికి చిన్నగా వెళ్ళాం. అలా వెళ్తూ ఉంటే పెద్ద ఆయన కనిపించాడు. ఇప్పుడు యాదవ్ ఉంటారండి, గొల్లరెడ్డి ఉంటుకుంటాడు చెబుతున్నా. ఇప్పుడు మారిపోయాక అక్కడ మధ్యాహ్నంలో గంట ఒకటి కట్టారు. ఆయన కుర్చీ చేసుకుని 4 రంగస్థానాలు పెట్టుకున్నాం. తాడు కట్టి దీని వెనకాల పెట్టాడు జనాన్ని. ఇప్పుడు నా పుట్టడం 10 మందిని పెట్టుకున్నాడు చేతి కింద. ముందు మేము ఎవరిని చంపారు, ఇది కట్టిన వాళ్ళు బయట ఉన్నాడు, ఎక్కడ ఊరు బయట. ఇంకా తర్వాత రెడ్లు అంటే కొంతగా దగ్గర పర్సన్ ఏం తీసుకున్నాను, బంగారం తయారు చేసేది. ఇప్పుడైతే కోట్లు వస్తాయి. ఇప్పుడు ఎంత ఆకు ఉందనుకోండి, ఆకు తీసుకొచ్చి ఒక కుండీలు వేసి నిండా నీళ్లు పోసి పెట్టాలి 15 రోజులు. ఆ నీళ్ళు మీరు ఎక్కడ కొట్టినా ప్యూర్ అండ్ గోల్డ్ అయితే అలాంటి తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నాం. వెనకమాలు ఎవరు లేదు ఆధారం. అప్పుడు నేను హెడ్జెవరు లక్ష్మీ కాబట్టి అమ్మాయి కనబై ఏమారెడ్డిగా ఒప్పుడు కట్ట. ఆ అమ్మాయికి 6 ఉంటారు గాడి గాడి, అంటే ఆడవాళ్ళు. ఆ అమ్మాయి గుర్రం స్నానం చేయడానికి ఎక్కడ వస్తుంది, కొండపై నుంచి వస్తుంది. ఫస్ట్ చెరువు ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంది స్నానం చేయడానికి. ఉంది కొండ మీద 3 చెరువులు ఉన్నాయి కొండపైన. తర్వాత దేవుడి మందిరాలు ఒక 20. తర్వాత ఏంది ఇవన్నీ ఉండేవి. తర్వాత ఈ పార్కింగ్ ఉంది, పిల్లవాడుతుంది, అన్నీ ఉండేవి. ఏంది ఫస్ట్ అయిపోయిందిగా ఈ
పొద్దులు కాదు కాశీ అవతల నుంచి వచ్చాడు పూజారి కన్సల్ ఆయన వాళ్ళ దగ్గర పక్షం తీసుకున్నారు తీసుకొని వీళ్ళు ఏం చేశారు గోల్కొండ బాబు దగ్గర అయింది కొట్టాడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు దెబ్బలు తినిపోయలేదు డబ్బులు తీసుకొచ్చారు గోల్కొండ బాబు ఇచ్చాడు అడిగాడు అబ్బాయి నీకు గుంటలు కావాలి ఇచ్చేవాడు కావాలి నాకు కొండ కోట రాసి డబ్బు ఆయన డబ్బు ఇచ్చాడు ఆ డబ్బు తీసుకొచ్చింది ఈ లక్ష్మాదేవిని కలుపుకున్నాడు ఈ అమ్మాయి లేదు మారు వేషం లేదు అడుగుతుండోడు వేషం పోయింది లేక సందర్భం అయ్యా ఏ ఊరు అన్నారు అయ్యా ఓళ్ళ మీద పోయి చందాలు తీసుకున్నామని వీళ్ళకి లిస్ట్ చూపించారు ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మాయి ఏం చేసి మహారాష్ట్ర అప్పుడు ఇంకా బాపట్ల వెళ్ళిపోయి 2 పావురాలు ఇచ్చిపోయింది అప్పుడు వీళ్ళు ఫస్ట్లో వీళ్ళు కొట్టారు కదా వీళ్ళు ఏం చేశారు ఫుల్గా గడ్డాలు ఉంటాయి కదా అబ్బాయి మా దేవుడి మందిరాలు ఉంటాయి ఒక రోజు పొద్దున్నే అలాంటి గుర్రాలు ఉంటాయి గుర్రాల మీద 2 ఇస్తూ ఉన్నారు 1 గంట సేపు ఏదో ఒక మంత్రాలు చదివి ఇక్కడ వచ్చి నైట్లో ఈ పని చేయించేవారు నైట్లు ఈ మండపం అంతా కట్టినా పని ఏం చేశారు అండి అప్పుడు 2 వరకే చెప్పింది అది మగవాళ్ళ వరకే పిల్లలు కూడా చెప్పలేదు భోజనాలు అబ్బాయి తిన్నట్టుగా లోపల పోయి చేతులు కడుక్కున్నాను అది ఆ గోడ కట్టేశాడు అది కట్టేశాడు అక్కడ ఒక 4 అమ్మాయిని పెట్టాడు రంగస్వామి ఇక్కడ హరే రామకృష్ణ భజన ఆ సైడ్లో ఏం చేశాడు ఒక గోడ ఒకటి పెట్టాడు ఆ సైడ్లో కర్పెట్లు ఉంది ఆ సైడ్లో ఏం చేశాడు బడ్జెట్ ఉంది నిప్పు కాగడాలు పెట్టాడు ఫస్ట్ వాకిలికి ఒక దారుణ బండ పెట్టాడు లోపల లాస్ట్ గదికి లేదు అద్దం పెట్టాడు సైడ్లో లేదు నోట్ డబ్బా పెట్టాడు ఇక్కడ స్టెప్ చేయాలి ఇంకా మనం పోయేది అక్కడికి ఇక్కడ ఏంటి ఇప్పుడు నా పొట్టో 10 మంది మిగిలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి ఇంకా బయటకు పోయి ఆ విధంగా ఎంతమంది సంఖ్య చెప్పంటారా 500 మంది రెడ్లు ఒక 200 మేకలు అది ఇంకా 60 అడుగులు ఏమైనా కింద పోయింది అది చెప్తాను ఫస్ట్ ఎవరు వచ్చారు ఇక్కడికి మహమ్మద్ తుక్కలక్ గారు వచ్చారు పైన దర్గాలు మస్జిద్లు కోర్టులు అవన్నీ తర్వాత వరంగల్ కాకతీయులు వరంగల్ వాళ్ళు వచ్చారు తర్వాత రుద్రమాదేవి పల్నాటి నాగమ్మ ఏంటి పల్నాటి నాగమ్మ వీళ్ళు కళింగరాజులు తర్వాత వడేరాజులు మైసూరు వాళ్ళు కూడా వెళ్ళారు తర్వాత యాదవరాజులు ఏంటి వీళ్ళు మొత్తం ఏంటి ఈ రెడ్లు ఎక్కడి నుంచి అద్దంకి వచ్చారు శ్రీనాథుడు లేదు కవి శ్రీనాథుడు లేడు ఒకసారి స్వచ్ఛపోయి మళ్ళీ బతికాడు ఎవరినై బాగా వినండి నేను చెప్పింది ఇప్పుడు రెడ్ల మ్యూజియంలో ఉంది నేను చెప్పి స్టోరీ మొత్తం నేను కొండ గైడ్ని మొత్తం తెలుసు నాకు నేను కొండ గైడ్ అండి మొత్తం ఎక్కడెక్కడ అన్నీ చదువుతుంది మొత్తం అన్నీ చదువుతాను చాలామంది ఆర్టిస్టులు ఏంటి అయితే ఈ శ్రీనాథుడు మన స్వచ్ఛ వేశాడు అప్పుడు ఇది గోల్కొండ నవాబు ఫ్రెండ్ 2-3 సార్లు దెబ్బతింది అప్పుడు పూజారిని కౌన్సిలర్ని పిలిపించాడు ఇక్కడ అబ్బాయి నా ఫ్రెండ్ దెబ్బతింది నిలబోయాను ఏం లేదండి వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఒకటి చేస్తాం మాకు ఈ ఊరు నాకు రాసి ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు శ్రీకృష్ణదేవం దగ్గర పోయారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళాక అక్కడ తీసుకున్న డబ్బులు 3 సార్లు తెచ్చింది ఇంకా ఏది అక్కడ వచ్చేటప్పుడు లేదు అడుగుతుండో వేసుకో వచ్చింది ఒక లిస్టు చూపించింది ఏమారెడ్డికి కుంటి ఏమారెడ్డి ఓడి ఏమన్నా వీళ్ళకి పెద్ద కోటి ఏమారెడ్డి దేనికి పేరు పెట్టుకున్నారు తెలుసా అప్పుడు వాళ్ళు ఇంత కోరుకోడు అప్పుడు వాళ్ళకి 2 కోట్లు ఆస్తుంది ఏం చెప్పకుండా వాళ్ళకి వెళ్ళి బట్టలు అన్నం పెడతారు ఎవరు లేరు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇద్దరిని కాజేసి ఆస్తి రాసుకున్నారు అందుకోసం పెద్ద కోటి ఏమారెడ్డి అని ఏమండి భోగి ఏమన్నా తెలుసా మొత్తం అన్ని ఇచ్చాడు రంగసారి ఏమండి లేదు ఏమండి మొదటి దగ్గర తీసుకో ఇది ఒకటి అది కూడా ఇచ్చాడు అది ఇక్కడ శిలాశాస్త్రం ఉన్నాయి పెద్ద ఆయన చెప్పిన మాటలు చక్కగా విన్నారు అక్కడ శాసనాలు ఉన్నాయంటే చూద్దామని వెళ్ళాం గోడ మీద రాసి ఉన్నాయి అయితే ఇక్కడ సరిగా కనిపించడం లేదు ఏమి రాసి ఉందనేది ఆపోజిట్ సైడు ఆయిల్ పూసారు అవి రాసినవి కనిపించడానికి దూరం నుంచి చూస్తే అర్థం కాలేదు సరిగ్గా ఫోన్ దగ్గరగా పెట్టి జూమ్ చేస్తున్నాను జూమ్ చేస్తే కొద్దిగా రాసినటువంటి అక్షరాలు బాగా కనిపించినాయి అది ట్రై చేసాం ఏం చదువు ఏముందని ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలే అక్కడ రాసి ఉన్నాయి అయితే ఆయన బాగా విపులంగా వివరించాడు అక్కడ ఏంటనేది అది అయితే ఈ బావి ఎందుకు మూసేశారు ఏంటి అనే విషయాలు కూడా ఆయన చక్కగా చెప్పాడు పిల్లలు జాగ్రత్తగా అవి పరిశీలించారు విన్నారు ఇక ఇదంతా అయిపోయాక ఇక మేము బయటకు బయలుదేరాం టోటల్గా ఈ కత్తుల బావి అంతా చూసేసి చిన్నగా బయటకు వచ్చేసాం ఇక బస్సు ఎక్కాము కొండవీడు వెళ్ళటానికి
పిల్లలైతే బాగా హుషారుగా ఉన్నారు. కొండవీడు దగ్గర ఎలా ఉంది చూద్దామని అందరూ హాయ్ చెప్తున్నారు మన వీక్షకులకి. అయితే ఆ దారిలో వెళ్ళే దారిలో అరటి తోటలు, అలాగే బంతిపూల తోటలు, అట్లాగే చామంతి, ఇట్లా బాగా మొత్తం కూడా ఆకుపచ్చగా ఉంది. ఎట్టకేలకి మనం పైకి వచ్చాం. ఇది టోల్ గేట్ అమ్మ. అయితే ఈ టోల్ గేట్ దగ్గర బస్సులకి ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు. 1100 అట్లా వసూలు చేస్తూ ఉన్నారు ఒక బస్సుకి. ఇక ఇది టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మొక్కలు. ఇక చిన్నగా మనీ పే చేసేసి ఇక బయలుదేరదామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇక ఇది పైకి వెళ్ళే దారి, కొండవీడు కోటకి వెళ్ళే దారి. అయితే ఇలా వెళ్ళటానికి పైన చూస్తే చాలా దారులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఘాట్ రోడ్, ఇది ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆ ఎట్టకేలకి అట్లా డ్రైవర్ స్టార్ట్ చేసి మేము వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు ఆ మలుపుల్లో పిల్లలు కొంతమంది వామిటింగ్స్ అట్లా చేసుకున్నారు. ఆ పై భాగానికి చేరుకోవాలా, చాలా దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ దాటుకుంటూ పైకి వెళ్ళాలి. చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అనేది. అంతా కూడా ఆకుపచ్చగా చాలా బాగుంది, చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా ఎక్కువసేపు ఈ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడ్డారు. అంత బాగుందన్నమాట ఇక్కడ వాతావరణం. అయితే ఈ మలుపులు, ఈ దారులన్నీ దాటుకొని ఈ ఘాట్ రోడ్లో మా ప్రయాణం సురక్షితంగా జరుగుతూ ఉంది. అట్లా ముందుకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ గేట్ అమ్మ. ఇది ఈ కొండవీడుకి వెళ్ళేటికి ఎంట్రన్స్ గేట్ ఇది. ఈ గేట్లో గుండా లోపలికి అలౌ చేశారు. మేము అట్లా వెళ్తూ ఈ ఘాట్ రోడ్లో కొద్దిసేపటికి చేరాల్సినటువంటి ప్రాంతాన్ని చేరుకున్నాం. ఇదే ఆ ప్రాంతం. ఇక్కడ పిల్లలకి పార్కులు, అలాగే ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికైతే వచ్చేసాం. ఈ ప్రాంతంలో మేము వచ్చేలేకే చాలామంది వచ్చున్నారు. కొంతమంది బైక్స్ అట్లా వేసుకొని వచ్చారు, వెహికల్స్ వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. మా పిల్లలు అయితే చక్కగా పులిహార, అప్పటికి 9 అయిపోయింది, ఇక పులిహార తింటూ ఉన్నారు. మిగతా పిల్లలు కూడా తినడానికి రెడీ అయ్యారు. ఇంకా ఈ లోపల ఏముందనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి టిఫిన్స్ అవి ముగించుకొని పులిహార తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ రెడీగా ఉన్నారు మా మేడం గారు, తెలుగు మేడం గారు. ఇదిగోండి, ఇందా చెప్పే కదా బళ్ళు వేసుకొని వచ్చారని. కొండలు చుట్టూ అలా ఉన్నాయి. ఈ అమ్మాయి మా పాప, మా పెద్ద అమ్మాయి. ఓకే, అట్లా ఇక అల్పాహారం ముగించుకుంటే సమయంలో ఆ టైంలో కోతులు వచ్చినాయి. ఈ అమ్మాయి పాపం బాగా ట్రై చేస్తుంది ఆ కోతిని దగ్గర పిలవడానికి, కానీ అది అక్కడ పడినటువంటి ఆ పులిహార మెతుకులు తినేసి వెళ్ళిపోయింది. అమ్మాయి పిలుస్తుంది కానీ అది వెళ్ళిపోతూ ఉంది. అది వెళ్ళిపోయింది. అది సంగతి. ఇక నేను కోతులకి కాస్త పెడదామని చెప్పి పైకి ఎక్కాను. వచ్చినాయి తినటానికి అవి. అదైతే బాగా భయపడుతుంది ఆ కోతి. మొత్తానికి గబగబ ఎవరైనా లాక్కుపోతారు అన్నట్టుగా తినేసేసేసింది. మళ్ళీ ప్లేట్లు అడుగుతుంది పెట్టడానికి. దాంట్లో కాస్త పెట్టేసి చూద్దాం వచ్చిద్దామనని. అలా పెట్టగానే మళ్ళీ అది ట్రై చేసింది ముందుకు రావడానికి, వచ్చేసింది. కాకపోతే భయపడుతుంది అది తినడానికి ఏమైనా చేస్తారేమోనని. పిల్లలైతే బాగా నవ్వుతూ ఉన్నారు. అది మా దగ్గరగా ఉండటం వల్ల. అది ఇంకొక కోతి పిల్లని బెదరగొట్టింది. ఈలోపు ఇంకొకటి వచ్చేసింది దగ్గరికి, నా చేతిలో తీసుకుంది. నేనైతే దాన్ని తాకాను. ఓకే, అది ధైర్యంగా వచ్చి కూర్చొని తింటుంది. అది భయపడింది కానీ ఇదైతే భయపడలేదు అసలుకి. అదిగా నేను తాకాను దాన్ని. తాగగానే ఇక వెళ్ళిపోయింది. అది కింద పడ్డ తీసేసుకొని ఇక లోపల ఏముందో చూద్దామని చెప్పి అందరం స్టార్ట్ అయ్యాం.
బయలుదేరుతున్నాం. ఇక ఒక్కొక్కరుగా లైన్లో తీసుకెళ్తున్నారు మా స్టాఫ్. ఆడపిల్లలందరూ ఎంట్రీ దగ్గరికి వెళ్తున్నారు, లోపలికి వెళ్ళి చూద్దామని. కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటే ఐస్ క్రీమ్స్ అక్కడే ఉండిపోయారు. మగ పిల్లలు కూడా స్టార్ట్ అయ్యారు, బయలుదేరారు. మా అమ్మాయి ఓకే. వీళ్ళు 10th క్లాస్ పిల్లలు. అలా వెళ్తూ ఉన్నాం. ఇక మొత్తాన్ని అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా అలర్ట్ చేసాం, ఇంకా రెండమ్మా అని చెప్పి. ఇక వాళ్ళందరూ వస్తున్నారు. ఇది మేము ఇట్లా వెళ్తూ ఉన్నాం. సార్ వాళ్ళ అబ్బాయి. రైట్, ఇది లోపలికి వెళ్ళే దారి. కొండవీడు నగర వనం అని చెప్పి ఇక్కడ బోర్డు ఉంది. చిన్నగా లోపలికి వచ్చాము. అయితే ఈ లోపలికి వచ్చే దగ్గరలో మొత్తం కూడా చుట్టూ చెట్లు బాగున్నాయి, బాగా పచ్చగా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అంతా కూడా చాలా బాగుంది. అయితే ఇటు వెళ్ళాము. ఇటు వెళ్తే ఇక్కడ ఒక చిన్న స్థలం ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ బాగా ఉంది. అయితే అలా వెళ్తుంటే అక్కడ 2 గుర్రాలు కనిపించినాయి, ఒకటి తెల్లగా ఒకటి ఎర్రగా ఉంది. అయితే మా పిల్లలు అక్కడికి వెళ్ళి వాటితో ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు అలా ట్రై చేశారు. వాటిని తాగడానికి కూడా ట్రై చేశారు. మా సార్ అయితే దాన్ని, వాళ్ళు భయపడుతున్నా మా సార్ వెళ్ళి దాన్ని తాకి చూపించాడు, ఏం చేయదని. ఓకే, అది కూడా సైలెంట్గా ఉంది, ఏమంటలేదు. తర్వాత మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కానీ అక్కడ ఇంకొకటి ఉంది. వీళ్ళు ముగ్గురు 10th క్లాస్ పిల్లలు. మా వాడైతే తాగుదాం అనుకుంటున్నాడు కానీ ఎడంగానే ఉన్నాడు భయపడతా. కార్తీక్ అబ్బాయి. మా వాడు దూరంగా ఉన్నాడు ఐస్ తింటా. అది ఒక్కసారిగా జూలు విదిలిచ్చింది, భయపడి వెళ్ళిపోయాడు, పరిగెత్తాడు. కానీ అది తాకేలేకి కొద్దిగా ఇసుక్కుంది. కానీ ఆ 10th క్లాస్ పిల్లలు అన్నీ ఏం కాదురా అని చెప్పి తీసుకెళ్లారు. వాడు భయపడతానే ఉన్నాడు, కానీ వీళ్ళు మాత్రం ధైర్యంగా దాన్ని పట్టుకున్నారు. దాంతో కొద్దిసేపు సరదాగా గడిపాం. మొత్తానికి మా వాడి చేత కూడా తాకిచ్చారు. భయంగానే తాకాడు ఎట్టకాలకి. ఓకే, నెక్స్ట్ నేను దగ్గరికి వెళ్ళాను ఫోటో దిగుదామని. పాపం అదేదో పెడతామని చూస్తూ ఉంది, కానీ మేమేం తీసుకెళ్ళలేదు పెట్టడానికి. మా సార్ కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. అప్పటికే ఎక్కువ మంది వచ్చేలేక అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది అక్కడ కోట. ఇది మాత్రం చాలా పొగరుగా ఉంది, దగ్గరికి ఎవరిని రానియట్లేదు, భయపడ్డారు దీని దగ్గరికి వెళ్ళటానికి కూడా. మా వాడిని మాత్రం దూరంగా నిలబెట్టి దాంతో ఒక ఫోటో తీసాము. ఇంకా తర్వాత అక్కడ ఎప్పటియో ఉన్న రాతి ఫలకాలు ఉన్నాయి అక్కడ. అయితే ఇక ఆడపిల్లలు వెళ్ళటానికి వాష్రూమ్స్ చక్కగా ఏర్పాటు చేశారు. చాలా వసతులు అయితే అందరికీ బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా. ఇక్కడ ఒక పార్క్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఈ పార్కు దగ్గర మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు డిఫరెంట్ పర్పస్లో. మా వాడైతే పార్కులోకి ఎంటర్ అయ్యి ఉయ్యాలు ఊగుతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడంతటా వాడే ఊపుకుంటున్నాడు ఉయ్యాల. తర్వాత ఇది అటు నుంచి ఎక్కాల్సింటే రివర్స్లో ఎక్కుతున్నాడు. తనకి ఎక్కేసాడు పైకి. ఇప్పుడు ఏం చేయాలన్నట్టు చూస్తున్నాడు.
చెప్పాను చిన్నగడ్డ దిగమ్మా అని చెప్పి. ఇక్కడ చక్కగా వస్తే ఎంట్రన్స్లోనే పార్క్ ఉంది. ఎవరు వచ్చినా కూడా ఫ్రెండ్స్ మీ పిల్లలతోటి సరదాగా గడపవచ్చు. ఒక రోజు సరిపోదు, అంత ఉన్నాయి చూడాల్సినవి. చాలా బాగా ఉన్నాయి ఇక్కడ, ఆడుకోవచ్చు పిల్లలు. తర్వాత ఇక్కడున్న ప్లేసులో ఇది ఏర్పాటు చేశారు. దీని మీద కూడా అట్లా పైకెక్కి కాసేపు అట్లా ఉన్నాడు. ఇక పిల్లలు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఎంతోమంది బండ్ల వాళ్ళు కూడా వస్తున్నారు. ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఐస్లు, అలాగే కూల్ డ్రింక్స్, అలాగే మరమరాలు, ఇట్లా మరమరాలతోటి ఒగ్గాని అట్లా చేసి అమ్ముతూ ఉన్నారు. కంటిన్యూషన్గా ఎవరొకరు వస్తూనే ఉన్నారు అమ్మేవాళ్ళు, పిల్లలు తినడానికి ఇబ్బంది లేకుండా. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దానికి గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఇదేంటో తెలియదు ఫ్రెండ్స్ నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత దీంట్లో ఎక్కాడు, దాన్ని ఊపుదామని చూస్తున్నాడు కానీ అదేమో ఊగట్లేదు. సరిగా ఆలోచన వచ్చింది వాడికి, వాడంతటా వాడి కిందకి దిగి దాన్ని మూమెంట్ ఇచ్చి ఎక్కాడు. అప్పుడు అది కదిలింది, అట్లా ఊగుతూ ఉన్నాడు. మొత్తానికి దాన్ని స్పీడ్ కూడా చేసాడు. ఇట్లా మీరు మీ పిల్లలతో వచ్చి ఇక్కడ సరదాగా గడపవచ్చు కొద్దిసేపు. మన గుంటూరుకి దగ్గరలోనే ఉంటుంది ఇది ఈ ప్రాంతం, కొండవీడు అనేది. ఇక తర్వాత ఈ జారుడు బల్ల మీదకి ఎక్కాడమ్మా. ఈ జారుడు బల్ల డిఫరెంట్ వేస్ ఉన్నాయి, ఇటు జారొచ్చు, అట్లాగే ఇంకొక దారి కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు జారుతూ ఉన్నారు. మొత్తానికి మావాడు ఆ వైపు నుంచి వచ్చి మళ్ళీ ఇటు కూడా జారాడు. తర్వాత ఈ ఉయ్యాల ఎక్కాడు, చెప్పులు ఉండటం వల్ల నిలబడలేకపోతున్నాడు. అవతల పిల్లోడు మాత్రం యాక్టివ్గా ఉన్నాడు, ఈడేం భయపడుతూ ఉన్నాడు. ఇక భయపడి దిగేశాడు. తర్వాత ఇక్కడ కప్ప, అలాగే తాబేలు కూర్చోడానికని ఇక్కడ ఏర్పాటు చేశారు వాటి ఆకారాల్లో. తర్వాత కొద్దిగా ముందుకు వచ్చాం. ముందుకు వస్తే ఎవరన్నా భోజనాలు అవి చేయడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పేరు పెరోలా అని చెప్పి రాశారు. ఏముందని చెప్పి మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే అంతా బాగుంది. ఇంకా ఏదన్నా బల్లలు ఏర్పాటు చేస్తారేమో, ఈ మధ్య నిర్మించినట్టున్నారు, కన్స్ట్రక్షన్ ఈ మధ్య జరిగినట్టుంది. దానికి అవతల వైపు టేబుల్స్ వేశారు చెట్ల కింద కూర్చోడానికి. ఇంకా దాంట్లో కొద్దిసేపు అలా ఉండి మావాడైతే పైకి ఎక్కాడు సరదాగా. కాసేపు అలా అక్కడ ఉండి ఇక బయటకు వచ్చేసాం. ఇది తినే కొనుక్కోవడానికి వెళ్ళే దారి. సరే, ఇక్కడ చాలా బాగుంది. చుట్టుపక్కల అటు ఇటు ఒక ఫెన్సింగ్ లాగా వేసి మొక్కలు ఉన్నాయి. చాలా పచ్చగా ఉంది, చల్లగా ఉంది. మావాడు వీడియో తీస్తామంటే బ్యాక్ వాక్ చేస్తున్నాడు. అలా బ్యాక్ వాక్ చేసుకుంటా మేము అట్లా వెళ్తూ ఉన్నాం ముందుకి. ఈలోపు మేము ఆ పార్కులోకి వెళ్ళి వచ్చేలోపు మా పిల్లలంతా ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఈ విగ్రహం దగ్గర మా వాడిని నిలబెట్టి ఫోటో తీశాను. అదే పైన వెనక కనిపిస్తూ ఉంది ఆ విగ్రహం వెనక కోట, అదే నిజమైన కోట. ఆ కోట మీద కూడా కొంతమంది పిల్లలు ఎక్కారు. ఇక్కడ ఈ కోటకు సంబంధించిన విశేషాలు అన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. బోర్డ్స్లో పెట్టారు. ఏం రాసి ఉంది ఏంటనేది బోర్డ్స్ ఉన్నాయి అక్కడ. కొండవీడు కోటకు సంబంధించి వాళ్ళ చిత్రపటాలు కూడా ప్రోలయ వేమారెడ్డి, అలాగే ఇట్లా కొంతమంది వ్యక్తులవి. ఇందాక అక్కడ స్టాచ్యూ ఉంది, ఎత్తుందేనండి అనవేమారెడ్డి, ఇతని విగ్రహం అక్కడ ఉంది. వీళ్ళందరి గురించి, ఆ కొండవీటి కోట చరిత్ర గురించి చాలా చక్కగా రాయబడి ఉంది ఇక్కడ. మనం వెళ్ళి అది చదివి తెలుసుకోవచ్చు. పెదకోమటి వేమారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ఆ కొండవీడిని పరిపాలించినటువంటి రాజులు అయి ఉండొచ్చు బహుశా. మనం కొద్దిసేపు స్పెండ్ చేస్తే అక్కడ ఏముందో మొత్తం చదివేవాళ్ళం.
కాకపోతే అంత టైం లేకపోవడం వల్ల స్పీడ్గా అలా చూసేసుకుని వెళ్ళాం. ఇది మ్యాప్, అది కొండవీడుకు సంబంధించి రూట్ మ్యాపు. సరే ఇక ముందుకి అట్లా బయలుదేరాం. కొంతమంది అప్పటికే రిటర్న్ అయ్యారు. టైం మాత్రం 10 అయ్యింది, అప్పటికే చూసేసి రిటర్న్ అయ్యారు. మేమైతే అక్కడ కొంచెం ముందుకు వచ్చాం. మా మేడం గారు, తెలుగు మేడం గారు పిల్లలందరినీ ఇక్కడ గైడ్ చేస్తున్నారు. ఆడపిల్లల దగ్గర ఉండి మొత్తాన్ని పంపించేశారు ఆ కొండ మీద జారుతుందని. ఇక్కడ ఒక మూవీలో చూపించినట్టుగా మా పిల్లలందరూ అక్కడికి ఎక్కారు, ఫోటోలు దిగారు. కొంతమంది ఐస్ క్రీమ్ అక్కడే తింటా కూర్చున్నారు కాసేపు సరదాగా. ఒక గుహలాగా కిందకు ఉంది. ఇట్లా ఒక చిన్న స్నాప్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఏంటియో విగ్రహాలు ఉన్నాయని చెప్పి పిల్లలందరూ కూడా పైకి ఎక్కారు. కొంతమంది చూసేసి అటు వెనక నుంచి దిగే దారి కూడా ఉంది. కొంతమంది చూసేసి ఇటే దిగుతున్నారు, కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. చాలా ఏళ్ల నాటి గుడికి సంబంధించినటువంటి అవశేషాలు అక్కడ ఉన్నాయి. కొద్దిసేపు అక్కడ ఉన్నారు. నన్ను సార్ పైకి రండి అని పిలుస్తున్నారు, కానీ మనం ఎక్కే సాహసం చేయలేదు. కొద్దిసేపటికి ఇక దిగేశారు పిల్లలందరూ కూడా. 1 by 1 వచ్చేస్తున్నారు. ఇక ముందు ఇంకేమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి వాళ్ళందరినీ నేనే దింపేశాను. ఇక రండి అని చెప్పి మొత్తాన్ని పిలిచాను. 1 by 1 ఇంకా పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా, మిగిలిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మా సార్ అయితే వెళ్ళి చూద్దామని చెప్పి పైకి వెళ్తున్నాడు ఇంకేమున్నాయోనని. మిగతా పిల్లలను కూడా ఇబ్బంది లేకుండా సురక్షితంగా కిందకి తీసుకురావడానికి. ఎట్టకాలకి అమ్మాయిలందరూ దిగేశారు. ఇంకా మేడమ్స్, కొంతమంది పిల్లలు వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు పైన చూద్దామని చెప్పి. అక్కడైతే ఎప్పటికో విగ్రహాలు ఉన్నాయంటండి. నేనైతే వెళ్ళలేదు పైకి. ఇది ఒక చెరువు. ఇట్లాంటి చెరువులు చాలా ఉన్నాయి అక్కడ లోపల. ఇంకట్లా ముందుకు వెళ్ళాం. ఈలోపు అటు నుంచి పైకి ఎక్కి ఇటు వెనక్గా ఇట్లా దిగి వస్తామన్నారు సార్ వాళ్ళ బాబు. ఇది చెరువులో బావి, పొరపాటున అటు వెళ్తారేమోనని చెప్పి చెరువు అనుకొని అది బావిని మూసేశారు అట్లా వెదురు కర్రలతోటి. అది బావి. ఇక్కడ మా పాప ఫోటో దిగారు. కొద్దిసేపు అది ఫోటో అనుకున్నారు, కానీ వీడియో తీస్తూ ఉన్నాను. ఫోటో అని వెనక పోజులు ఇస్తూ ఉంటే అది ఫోటో కాదు వీడియో అని చెప్పాను. ఈలోపు ఇంకొంతమంది మా పాప ఫ్రెండ్స్ కూడా వచ్చి అక్కడ నుంచున్నారు. తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళాం. ఇక్కడ ఇంకొక చెరువు పేరు రాసింది, ముత్యాలమ్మ చెరువు అని. అటు వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరాం. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ దారిలో వెదురు చెట్లను నాటి వాటిని బాగా చక్కగా డిజైన్ చేశారు అక్కడ కూర్చోడానికి అలాగా. ఇది నెమళ్ళ బురుజట. అలా పైకి వెళ్ళాం. పైకి వెళ్తే ఇక్కడ చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది. ఈ చెరువులో ఉన్న పిల్లలందరూ పైకి వెళ్ళి వస్తున్నారు. కొంతమంది బోటింగ్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఆల్రెడీ బోటింగ్ చేస్తున్నారు. అక్కడ 50 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు తొందరగా వెళ్ళండి సార్, పిల్లలు వెళ్తున్నారు, అట్లా మీకు చెప్పకుండా వెళ్ళారని చెప్పారు. సరిగ్గా చాలా స్పీడ్గా వెళ్ళాం. ఈలోపు మేడం గారు వెళ్ళి వాళ్ళందరినీ, ఎవరు వెళ్ళలేదు సార్, 4 వెళ్ళారు అని చెప్పారు. ఇక వాళ్ళంతా చూసి రిటర్న్ కూడా అయ్యారు. మేమేముందో చూద్దామని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాం. మా వాడైతే బోట్ ఎక్కాలని బాగా ట్రై చేశాడు.
చాలా హడావుడిగా కూడా నడుస్తూ ఉన్నాడు వెళ్ళటానికి. కానీ నేను అయితే బోటింగ్కి వాడికి పర్మిషన్ ఇవ్వలేదు. అది ఎంత లోతుందో ఆ ప్రదేశం ఏంటో మనకు తెలియదని చెప్పి మేము వెనకడుగు వేసాం. వాడిని అయితే పంపించలేదు. సరే ఇటు చూద్దామని చెప్పి ఇటు ముందుకు వచ్చాం. అయితే ఇది చెరువు వేరిందా చెప్పిన ముత్యాలమ్మ చెరువు ఇది. ఇక్కడ ఒక స్నాప్ తీసుకున్నారు మా పిల్లలు, మా పాప, వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, ఆ చెట్లు, ఆ నీరు, కొండలు చాలా హాయిగా ఉంది ఇక్కడ. కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ అలసిపోయిన వాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేశారు. పైనుంచి వచ్చి అలసిపోయిన వాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేశారు. ఇది బోటింగ్కి వెళ్ళే దారి. ఇది ఇంకో చెరువు అనమాట. అది ఆ చెరువులో ఉంది బోటింగ్ అనేది. ఇది బోటింగ్కి వెళ్ళే దారి. మా సార్ వెళ్తున్నాడు ఆ వెళ్ళిన 4 పిల్లల్ని తీసుకొని రావడానికి. ఇటు వెళ్ళాలని చెప్పి పిల్లోడు చెప్తున్నాడు. ఈలోపు నేను కూడా వెళ్ళాను ముందుకి చూద్దామని ఆ బోటింగ్ దగ్గరికి. వీళ్ళు 9th క్లాస్ పిల్లలు, మా ఉషా ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళంతా 9th క్లాస్ పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి మనం బోటింగ్ చేసేవాళ్ళని చూడవచ్చు. ఇది బోటింగ్ చేసేవాళ్ళని చూడటానికి ఏర్పాటు చేశారు ఒక కొద్దిగా. వీళ్ళలో ఎక్కువగా 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు. మా వాడు కూడా ఉన్నాడు ఇక్కడ. 10th క్లాస్ అమ్మాయి ఉంది. ఓకే, అట్లా కాసేపు నేను కూడా అక్కడ నిలబడ్డాను ఫోటో దిగుదామని. బాగుండేలే వెనక కొండలు. అది తర్వాత అది ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు. ఇది చెరువు, బోటింగ్ చేయడానికి చెరువు. అయితే ఇక్కడ ఒక 2-3 గజేతగాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ కోసం పిల్లలకి జాకెట్స్ కూడా ఇచ్చారు. బోటింగ్ చేసే పిల్లలకి అంత పెద్ద లోతు ఏం లేదని చెప్పారు. భయపడాల్సిన పని లేదని చెప్పారు. తర్వాత మా వాడిని ఒక ఫోటో తీసేసి పిల్లలందరిని అక్కడ కూర్చోబెట్టి వీడియో తీశాను. వాళ్ళైతే ఫోటో అని అనుకుంటున్నారు, వీడియో తీశాను. వెనక కొండలు చాలా బాగున్నాయి చూడటానికి. ఇట్లా మీ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి కాసేపు అట్లా సరదాగా గడపవచ్చు. మీకు ఆదివారం పూట అట్లా వీలైనప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక చిన్నగా దిగేసాం, రిటర్న్ అయ్యాం. ఇంకా పక్కన కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్దామని చెప్పి అడిగాడు మావాడు. వద్దన్నాను. ఇక వాడు ఫీల్ అయ్యి కిందకి దిగాడు. నేను ఎక్కలేనురా, వెళ్ళలేమమ్మా అంత దూరం అని చెప్పాం. ఇక టైం అయిపోతుందని రిటర్న్ అవుదాం అనుకున్నాం. ఇక పిల్లలందరినీ అలర్ట్ చేసి చిన్నగా బయలుదేరాం. పిల్లలందరినీ పంపించేసాం. ఇక బస్సుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. ఇందాక చెప్పాం కదమ్మా, వెదురు చెట్లతోటి చక్కగా చేశారని. ఇవే వెదురు చెట్లు. ఇంకా గుహల్లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కింద బాల్లాలు కూడా ఏర్పాటు చేశారు. టోటల్గా వచ్చేసాం. వెనక్కి వచ్చి ఇందాక చెప్పిన ఆ కోట పైకి ఎక్కాము. ఇదే ఆ కోట పైకి ఎక్కాం. ఎక్కి చుట్టూ ఉన్న ప్రదేశాలు అట్లా వీడియో తీశాను. కొండలు, దారులు, ఓకే, ఇందాక చూసినటువంటి స్టాచ్యూ, మనం వెళ్ళిన దారులు అవి మొత్తం అక్కడ ఉన్న సార్ అయితే అక్కడ పిలుస్తున్నాడు, ఇక వచ్చేసేయండి అని చెప్పి. చూడండి, చాలా ప్రకృతి చాలా బాగుంది ఇక్కడ. ఖచ్చితంగా పిల్లలైతే హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ కానీ గడిపేస్తే. కొండవీడికి చిహ్నం అని చెప్పి ఇచ్చారు. చుక్కల బురుజని, చెట్లు ప్రగతికి మెట్లు అని రాసింది ఇక్కడ. ఇక పైన ఇంకొక మండపంలా ఉంది, వేమన మండపం అని. ఇక దానికి దారికి అట్లా పైకి వెళ్ళాము చూద్దామని. వేమన గారు ఉన్నారేమో బహుశా ఆ రోజుల్లో ఇక్కడ, అందుకే అక్కడ వేమన మండపం అని చెప్పి రాస్తుంది. ఇక అటు పైకి ఎక్కి చూసుకొని ఇట్లా బయటకు వచ్చాం. ఇక్కడ అప్పటి ఉన్న వాటికి పాడైపోకుండా వాటికి కొంచెం అట్లా సిమెంట్ అది రాశారు. ఆ క్రాక్స్ మధ్యలో అది అవి ఇబ్బంది అవ్వకుండా, పడిపోకుండా వాటిని కొంచెం పూతలు వేసి ఏదన్నా నిర్మిస్తారేమో బహుశా. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. చిన్నగా కిందకి దిగి వచ్చేసాం. ఆ బస్సులు ఉన్న ప్లేస్కి వెళ్దామని బయలుదేరారు పిల్లలందరూ కూడా. చూడండి, అక్కడ చెట్లు కానీ ప్రకృతి కానీ ఎంత బాగుందో. బాగా విశాలంగా ఉన్నాయి. ఇంకా చూడదగినవి చాలా ఉన్నాయి. ఇది రోడ్డు.
ఇది పార్క్లో భోజనం కానీ టిఫిన్లు కానీ చేసేవాళ్ళ కోసం బల్లలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతూ ఉంటారు. ఇందాక భోజనశాల అని చెప్పి రాసి ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇది టెంపుల్, అక్కడ నరసింహస్వామి దేవాలయం ఉంది. కొంతమంది అక్కడ పరీక్షిస్తూ ఉన్నారు, ఇవి అప్పటియా లేకపోతే ఇప్పుడు ఏమన్నా కట్టారా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. అప్పటియే కానీ కాకపోతే సిమెంట్ అవి పూసారు, ఇబ్బందులు అంటే పాడవకుండా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మధ్యలో మాత్రం ఆ స్టోన్స్ ఇప్పటికే డిజైన్ కొంచెం పెట్టారు అని చెప్పి మాట్లాడుకోవటం విన్నాను నేను. ఓకే, అక్కడ ఏముందా అని చెప్పి చూద్దామని అలా వెళ్ళాను. ఇక్కడ చెక్కలాగే ఉంది చూడటానికి, కానీ దాన్ని సిమెంట్తో అట్లా చేశారు. నిజంగా గ్రేట్. ఆ బేల్దారి కార్మికుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇట్లా పైకి వెళ్ళి చూస్తే పెద్ద రాయి అడ్డుగా ఉంది, పైకి వెళ్ళనీయకుండా. ముందేముందో అని చెప్పి వెళ్ళాను, కానీ అక్కడ ఏమి లేదు. పైకి దారి ఉంది అటు వెళ్ళటానికి. ఇక చిన్నగా బయటకు వచ్చేసాను. ఇక్కడ చిన్న హాల్ ఉంది, ఏదన్నా సభ జరిగినా కూర్చోడానికి మెట్లులాగా స్టెప్స్ లాగా వేశారు. ఇటు చూడండి, ఇటువైపు మండపం హాల్ అనమాట. ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా జరుపుకోవడానికి. ఇక చివరిగా గేట్ దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వచ్చేసాం. పార్క్ దగ్గర పిల్లలు అయితే వచ్చేటట్టు కనిపించలేదు. సార్ ఇంకొద్దిసేపు ఉంటామని చెప్పి చెప్పారు. పిల్లలు అలా సరదాగా గడిపారు. ఇక్కడ ప్రాంతం చాలా బాగా నచ్చిందని చెప్పారు, ఎక్కువసేపు ఉంటామని కూడా చెప్పారు. ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. తర్వాత ఇక్కడ ఈ మధ్య కట్టినవే చెట్లు అవి నాటి చుట్టూ కూర్చోడానికి వీలుగా సిమెంట్ తోటి సర్కిల్ షేప్లో ఏర్పాటు చేశారు. ఇక పైనుంచి అవుటర్ పార్ట్ని వీడియో తీశాను. ఎట్టకేలకి ఈ కొండవీడు కోట ప్రాంతాన్ని సందర్శించుకొని ఇక రిటర్న్ అయ్యాము. ఇక రిటర్న్ అయ్యి లాస్ట్లో ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ దగ్గర ఒక పెద్ద గ్రూప్ ఫోటో తీసుకొని బయలుదేరాం. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.